కమల్ని అక్షయ్ స్టేషన్ నుంచి విడిపించి తీసుకురావడంతో నీ రుణం ఇలా తీర్చుకోవాలిరా నేను అంటూ అక్షయ్ని పట్టుకుని ఏడ్చేస్తుంది పార్వతి. మా తమ్ముడి తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నా, నన్ను క్షమించండి అంటూ అక్షయ్ కాళ్ళపై పడుతుంది అవని. నేను చేసిన దానికి నేనేం అవమానంగా ఫీల్ కావడం లేదు. నా చెల్లెల్ని కొట్టాడు కాబట్టి నా తమ్ముడు నీ తమ్ముడిని కొట్టాడు, కమల్ కొట్టాడన్న కోపంతో భరత్ కేసు పెట్టాడు. జరిగిన దాంట్లో ఎవరు తప్పు లేదు. నా తమ్ముళ్ళ కోసం, నా కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను. చేయడం నా బాధ్యత. పెద్దన్నగా నా చెల్లెలి పెళ్లి దగ్గరుండి జరిపించాలి. కానీ నేను అది చేసి ఉంటే నా స్థానంలో నేనుండి నీ తమ్ముడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాణ్ణి. ఆ పని చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ పని చేశాను అనుకో. మీరెవరు బాధపడాల్సిన అవసరం లేదు అని అంటాడు అక్షయ్. నీలాంటి ఒక అన్నయ్య ఉంటే చాలన్నయ్య, నీకు తమ్ముడని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు కమల్. ఇంతలో నాగుపాములా బుసలు కొడుతూ అటు దిగి వస్తుంది పల్లవి. బావా వచ్చేసావా, వచ్చేసావా అంటూ కమల్ని పట్టుకొని తెగ నటించేస్తూ ఉంటుంది పల్లవి. వచ్చానే, వచ్చా. నీకు నీ మొగుడు కంటే బయట విషయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ కదా, అందుకే నా కోసం స్టేషన్కి కూడా రాకుండా చక్కర్లు కొట్టి వస్తున్నావని అంటాడు కమల్. ఇక పార్వతి అందుకొని స్టేషన్కి వెళ్ళలేదు సరే, కనీసం నీ భర్త ఎలా విడుదలయ్యాడో అదైనా అడిగావా? అక్షయ్ ఆ భరత్ కాలు పట్టుకుంటే కేసు వెనక్కి తీసుకున్నాడు అని అంటుంది పార్వతి. ఆ విషయం నీకిప్పుడు తెలిసిందా? నాకెప్పుడో తెలుసు. అసలు ప్లాన్ చేసిందే నేను అని తాను అనుకుంటూ ఉంటుంది పల్లవి. వాడు నా అన్నయ్య చేత కాలు పట్టించుకున్నాడంటే అది వాడికి పుట్టిన బుద్ధి కాదు. అది మీ అమ్మ ప్లానే అయి ఉంటుంది. చెప్తాను మీ సంగతి అని అంటాడు కమల్. ఇక చక్రధర్, నేను ఇక్కడికి రావడం వల్లే సమస్యలు మొదలయ్యాయి. రాజేశ్వరి నాపై కోపంతో వీళ్ళపై పగ తీర్చుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మీనాక్షి వచ్చి అయ్యయ్యో మీరు బాధపడకండి అంటూ ఓదార్స్తూ ఉంటుంది. ఇక అటు ప్రణతి తన అన్నకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటుంది. ఎక్కడికని భరత్ అడిగినా కూడా సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది ప్రణతి. ఎక్కడికమ్మా అని చక్రధర్ మీనాక్షి అడిగేసరికి నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అని అంటుంది ప్రణతి. పుట్టింటికి వెళ్ళడం ఏంటమ్మా, ఏమైంది అని అడుగుతుంది మీనాక్షి. ఇంకా ఏం జరగాలి అత్తయ్య, రోజు చూస్తూనే ఉన్నారు కదా అని అంటుంది ప్రణతి. ఆ మాటతో మీ అన్నయ్య నా కాలు పట్టుకునేసరికి నీకు అంత పౌరుషం పొడుచుకొచ్చిందా అని అంటాడు భరత్. నాది పౌరుషం కాదు, ఆత్మాభిమానం. దాన్ని చంపేస్తున్నావు నువ్వు అని అంటుంది ప్రణతి. నీకు మూడు కంటే ఆత్మాభిమానం ఎక్కువ అన్నమాట అని అంటాడు భరత్. అవును, నాకు నీకన్నా నా ఆత్మాభిమానమే ముఖ్యం. అసలు ఏ విషయంలో నువ్వు మా అన్నయ్యకి సరిపోతావు? అలాంటి మా అన్నయ్య చేత నీ కాలు పట్టించుకుంటావా? చీచి, నువ్వు మనిషివేనా అని అంటుంది ప్రణతి. ఏంటి, నాకు ఏ అర్హతలు లేవా? అయితే మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటాడు భరత్. ఏమన్నావు? ఎందుకు పెళ్లి చేసుకున్నానా? మంచివాడివని చేసుకున్నా. కానీ ఆ మంచితనం ఇప్పుడు నీలో లేదు. చదువు లేకపోయినా సంస్కారం ఉందని చేసుకున్నా. ఇప్పుడు అదే సంస్కారం తలపొగరుగా మారింది. నీకు ఆస్తి లేకపోయినా వ్యక్తిత్వం ఉందని చేసుకున్నా. కానీ ఆ వ్యక్తిత్వం నీలో చచ్చిపోయింది. మా అవని వదిన నన్ను నా జీవితాన్ని కాపాడిన దేవత. అలాంటి దేవతకి తమ్ముడివి అని నిన్ను చేసుకున్నా. దేవత లాంటి మా వదిన అన్నయ్యలను అవమానించావు. నీ క్యారెక్టర్ చచ్చిపోవడానికి కారణం ఆ రాజేశ్వరి. ఆ రాజేశ్వరి నీకు ఉద్యోగం ఇవ్వగానే మారిపోయావు. కారు కొనివ్వగానే ఇంకా మారిపోయావు. ఆ రాజేశ్వరి కోసం మీ అమ్మని కూడా గౌరవించడం లేదు. అసలు ఆ రాజేశ్వరి ఎలాంటిదో తెలుసుకోకుండా అని ప్రణతి అంటుంటే ఆపింక. రాజేశ్వరి అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. రాజేశ్వరి అమ్మ గురించి నీకేం తెలుసు? మన గొడవలోకి ఆమెను ఎందుకు లాగుతున్నావు? నువ్వు పోవాలంటే పో, కానీ మా అమ్మ గురించి మాట్లాడితే ఊరుకోను అని రెచ్చిపోతూ ఉంటాడు భరత్. రే, ప్రణతి లాంటి భార్య దొరకడం నీ అదృష్టం భరత్. ప్రణతిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని అంటాడు చక్రధర్. ఏ ఆపు, పిల్లాన్ని ఇలా చూసుకోవాలో నువ్వు నాకు చెప్తున్నావా అని అంటాడు భరత్. రే, ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావేంట్రా? చేసిన తప్పుని ఒప్పుకొని నీ భార్యని వెళ్ళొద్దని చెప్పరా అని అంటుంది మీనాక్షి. నువ్వేం చెప్పొద్దు. తను నన్ను కాదని వెళ్ళిపోతున్నప్పుడు నేను కావాలనుకోవడం వేస్ట్. నాకంత కర్మ పట్టలేదు. పోతే పోనీ అని అంటాడు భరత్. దాంతో ప్రణతి, నేను వెళ్తున్న అత్తయ్య, మీపై ఉన్న గౌరవంతో మీ కొడుకు మూర్ఖత్వాన్ని భరించేంత ఓపిక నాకు లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రణతి. ఆ వెంటనే ఈ ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అంటూ భరత్ కూడా వెళ్ళిపోతాడు. ఇక రాత్రిపూట సూట్ కేసు తీసుకుని పుట్టింట్లో అడుగు పెడుతుంది ప్రణతి. అమ్మ ప్రణతి, వచ్చేసావా? ఈ టైంలో వచ్చేసావేంటమ్మా అంటూ తెగ నటించేస్తూ ఉంటుంది పార్వతి. లగేజ్తో రావడం చూసి ఏమైందమ్మా అని అడుగుతుంది పార్వతి. ఇక నేను ఆ ఇంటికి వెళ్ళనమ్మా, అందుకే లగేజ్తో వచ్చేసాను అని అంటుంది ప్రణతి. ఇక అక్షయ్ని పట్టుకొని నేను ఆ భరత్తో కలిసి ఉండలేను, నేను ఇక్కడ ఉంటాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ప్రణతి. వాళ్ళలాంటి వాడి దగ్గర ఉండడం కంటే రావడమే మంచిది. మంచి పని చేశావు, నువ్వు మాతోనే ఉండు అని అంటాడు కమల్. ఆ మాటతో
అవని అర్థం లేకుండా మాట్లాడకు కన్నయ్య అని హెచ్చరిస్తుంది. ప్రణతి పుట్టింటికి రావడం తప్పు కాదు. అత్తింటి వాళ్ళ నుంచి ఏదైనా సమస్య వస్తే ఆదరించడం ఎంత ముఖ్యమో, ఆ సమస్యని పరిష్కరించడం కూడా అంతే ముఖ్యమని అంటుంది అవని. దీన్ని చూడు ప్రణతి, నీకు ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి మేమంతా ఉన్నాం. మీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే మీరే పరిష్కరించుకోవాలి. చిన్న సమస్యని పెద్దది చేసుకోకు. పంతానికి పోతే బంధాలు తెగిపోవడం తప్ప ప్రయోజనం ఉండదమ్మా అని హితోపదేశం చేస్తుంది అవని. నువ్వు ఆ ఇంట్లో నుంచి వచ్చడానికి కారణం నేను నీ భర్త కాళ్ళు పట్టుకున్నాననే కదా! నేను నా చెల్లెలి భర్త కాళ్ళు కదా పట్టుకున్నా. నేనేం చేసినా మీ మంచి కోసమే అని అంటాడు అక్షయ్. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.